పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు కుటుంబ సభ్యులు బుధవారం పెద్దబ్రహ్మదేవంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో దవులూరి దొరబాబు కుటుంబ సభ్యులు సతీ సమేతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పెద్దాపురం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా స్థానికుడికి అవకాశం వచ్చిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దవులూరి దొరబాబుని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో దొరబాబు భార్య చంద్రకళ, కుమార్తె సార్విక, తండ్రి సుబ్బారావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే 11 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాకు మద్దతుగా ఈరోజు మా శ్రీమతి చంద్రకళ, మా ద్వితీయ కుమార్తె సార్విక ఈరోజు పెద్దబ్రహ్మదేవం గ్రామం నుంచి నాకు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, మా ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పరిపాలన, అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము తప్పకుండా మా పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. పెద్దాపురం నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్న విశ్వాసం నాకు తెలియజేస్తున్నాం. పిఠాపురం పట్టణంలోని 2, 3 వార్డులలో పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలు వైసీపీని, జగన్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, ఎవరి దగ్గరకెళ్లినా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ ఉన్న దూడల సంతని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలు తమ ఓటుని మళ్లీ వైఎస్ఆర్ పార్టీకి వేసి కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబి, కొత్తపల్లి పద్మబుజ్జి, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, సోమరావుతు, లలితాదేవి, మఠం లోవరాజు, వజ్రపు వీరేష్, వజ్రపు బాబి, పాలిక ప్రవీణ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు బాబీ గారు, వైస్ చైర్మన్ గారు బుజ్జి గారు, వీళ్ళందరూ అందరి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్, నాయకులు, పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. వార్డులో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగన్ బాబు గెలవాలి అని చెప్పి అంటున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి ఇప్పటికే ఇల్లు మనం ఇవ్వటం జరిగింది. కాకినాడ పిఠాపురం పట్టణంలో దగ్గర 7 లేఅవుట్ల కింద చేయడం జరిగింది. కొన్ని 2-3 లేఅవుట్లకి కంపల్సరీగా మనం లెవెలింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా 4-5 ఉన్న ఫ్యామిలీస్లో 2-3 రావడం జరిగింది. ఇంకొక వాళ్ళిద్దరు మాకు కూడా కావాలని అడగడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలకు సంబంధించి అదేవిధంగా
పశువుల సంతకి సంబంధించి డెవలప్మెంట్ అడిగారు. గతంలో కూడా 40 లక్షలతో ఒకసారి ప్రపోజల్ పెట్టి చేయించడం జరిగింది. మరి టెక్నికల్ కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు. మరి ఎన్నికలు అయిన అనంతరం కూడా దానికి సంబంధించిన చర్యలు చేపడతామని చెప్పి ఆ రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా 2-3 వార్డుల్లో కూడా ఏవైతే ఇంకా మనం చేయవలసినవి ఉన్నాయో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మేము చేయించడానికి సిద్ధంగా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి. మాకు అందరికీ కూడా ధీమాగా ఉంది. ఈ ప్రభుత్వంలో గౌరవం దక్కింది, పనులు అవుతున్నాయి. వాటర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయించుకోగలిగామని చెప్పి మరి వాటర్లే దేవుళ్ళే వాళ్ళకి మాకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రచారం జోరుగా హుషారుగా సాగుతుంది. ప్రజలందరి మద్దతుతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీ కూడా లభిస్తుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని విశ్వాసం మాకు. జగ్గంపేట మండలం రామవరంలో శ్రీ సత్తెమ్మ తల్లి జాతర పురస్కరించుకొని బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి నిర్వహించిన జాతరలో గరగలు, కోలాటంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రామవరం గ్రామ చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీను బ్రదర్స్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సత్యమ్మ తల్లి అంటే ఎంత స్వచ్ఛమైన తల్లో ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటే సత్యమ్మ తల్లి మహిమలు ఎవరికి తెలియదు. ఈ రోజున రామవరం వెలిసిన సత్యమ్మ తల్లి అమ్మవారి అండి. ఇది 55వ అన్నదానం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. కమిటీ పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ప్రోగ్రాన్ని జయప్రదం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని తరింపకూరుతున్నాం. అలాగే ఇది ప్రజాసేవ అండి. అందరూ కూడా కంపల్సరిగా ఇది మంది అని చేసి అందరూ మనకి సహకారాలు అందించి సంతృప్తి చెంది అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో జయహో బీసీ మండల స్థాయి బీసీ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తం వెంకట శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎలిశెట్టి చిన్ననారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని, పెన్షన్ను 4,000కు పెంచుతామని అన్నారు. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు క్రూరంగా హత్యకు గురయ్యారని, బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిందని, అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తామని, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామన్నారు. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చీకట్ల వెంకటేష్, పెంకే వెంకటేష్, గుత్తుల సూర్యవతి, బొందల రామలక్ష్మి, కొండపల్లి నాగభూషణం, ఆదిన వెంకటరమణ, ఇతర బీసీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అందరూ కుర్చీ కూడా ఇవ్వలేదు. ఎస్సీని మోసం చేశాడు, బీసీని మోసం చేసి కాపులు కూడా మోసం చేశాడు. నేను కాపులు కూడా ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు దాని లోన్ ఇచ్చాడు తెలుసు. కళ్యాణం కూడా స్టార్ట్ చేశారు. బీసీ కార్పొరేషన్ పని కూడా అయిపోయింది. గలాలన్నీ పనులు కూడా ఆఫీసు మీకు అందరికీ తెలుసు. మీకు ఇక్కడ నేను వచ్చినట్టే ఒక సమస్య ఎక్కువ. ఇక్కడ బ్యాంకులు తక్కువ డిపెండ్ గా 2 బ్యాంకులు ఇచ్చారు. రోడ్డు బాగోలేదంటే రోడ్డు అన్ని ఏం చూస్తుంది. బ్రహ్మాండంగా జరిగిందంటే జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వస్తాయి. నేనేం చెప్తున్నట్టే 5 సంవత్సరాలు బాగా చేశాను. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వలేదు. రాబోయే 5 సంవత్సరాలు నేను పని చేయించుకోవాలంటే నాకు ఓటు వేసి మీరు పని చేయించుకోండి. నేను అన్ని పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పి అందరూ తెలియజేస్తాను. మన బీసీకి 50 సంవత్సరాలకి ఇస్తానని చెప్పి అంటే నా 50 సంవత్సరాల నుంచి కూడా 4,000 ఇస్తానని చెప్పి అంటే 50 అడ్వాన్స్ ఉన్నట్టు చూడండి. మళ్ళీ దొంగ కౌలు చెప్తుడు 5 సంవత్సరాలు అయిపోయి
ఈ వాలంటీర్ తొందరగా కానీ ఇంకొకరి కానీ ఇలా క్యాష్ వైజ్ కానీ పంపించుకోవాలని చెప్పి మొత్తం చేయని ప్రయత్నం ఎవరు కూడా మోసపోవద్దు. పనిచేసి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. జనకే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంపార్టెంట్ మన ప్రాంతాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి మనకి పిఠాపురంలో కూడా ఈ చేతను అచ్చేతని చెప్పి ఇప్పటికే ప్లాన్ యాక్షన్లో ఆయన వెళ్ళాడు. అదే ప్లాన్లో నేను కూడా పెద్దాపురం గారికి వెళ్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు రావాలని ఆలోచించండి. ఇక్కడ అలాగే కేంద్రంలోనేమో బీజేపీ రావాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ భవానీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ సర్పంచ్ భవానీని సగౌరవంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామనే ఆవేదనతో సర్పంచ్ భవానీ వారి అనుచరుల వర్గం మొత్తం టీడీపీలో చేరడం జరిగిందన్నారు. వారితో పాటు నాయకులు వెంకటలక్ష్మి, హరి, వెంకటేశ్వరరావు తదితరులు కూడా టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, గాది రాజబాబు, సురాడ రాజు, నూతటి ప్రకాష్, వేమగిరి రాంబాబు, దుల్లా సత్యబాబు, కుక్కల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు భవానీ గారు, నాగేశ్వరరావు గారు, వెంకటలక్ష్మి గారు, హరి గారు మెంబర్స్ వీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. ఈ పంచాయతీ నిధులన్నీ కూడా పక్కకు మళ్లించి పంచాయతీలు అభివృద్ధి లేకుండా వీరందరూ కూడా కొత్తపల్లి గ్రామానికి సేవ చేయాలని ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా మరి ప్రజలు ఎన్నుకోబడ్డారు. వారికి ఏ విధమైన ఆర్థిక నిధులు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసి ఇవాళ గ్రామం అభివృద్ధి లేకుండా చేశారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వంలో ఈ కొత్తపల్లి పంచాయతీలో ఏవైతే ఈ 5 ఏళ్ళు పనులు జరగలేదో ఆ అన్ని పనులు కూడా మరి సర్పంచ్ గారు భవానీ గారి ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామం అంతా కూడా డ్రైనేజీలు కానీ, రోడ్స్ కానీ, ఇంకా ఏ పనులు ఉన్నా కూడా అన్ని పనులు కూడా పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి మాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పొత్తులో భాగంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు రావడం కొత్తపల్లిలో ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ఇంకొంత బలం అండగా కొత్తపల్లిలో మరి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ భవానీ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మొత్తం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తామని కూడా వాగ్దానం చేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ తాను గెలుపోటముల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, ప్రజల్లో ఉంటూ వారికి ఏ విధంగా సహాయపడగలమన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానని అన్నారు. తాను గెలవకపోయినా 3000 మందికి ఉద్యోగాలు కల్పించగలిగానని తెలిపారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం ఎన్నికల్లో చూడలేదని, కానీ ఈ ఎన్నికల్లో విమర్శలు వ్యక్తిగతంగా తారాస్థాయికి వెళ్లిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బుజ్జి, సోమరావుతు లలితాదేవి, రెడ్డెం బాబీ, బొజ్జ ఆయిలు, పెదపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం త్రిభుజాయ నమః, ఓం శుక్రుజాయ నమః, ఓం కమండలధారిణే నమః, ఓం విశ్వప్రియాయ నమః, ఓం అశ్వసిద్ధయే నమః. అందరికీ ఉగాది, ముఖ్యంగా అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రచార కార్యక్రమాల్లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో కానీ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు నీరాజులు పాడే విధానం అయితే కానీ, ముఖ్యంగా గ్రామాల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేటలు అయితే కానీ అందరూ కూడా ముందుకొచ్చి మాకు స్వాగతం పలుకుతున్న విధానంతో
మేము ఏదో ఒక గంట కార్యక్రమం చేసి వెళ్దాం అనుకున్నది 2-3 గంటలు అయ్యే పరిస్థితిని ప్రతి గ్రామంలోనూ కనబడుతుంది. అలాగే గతంలో నేను పోటీ చేసినప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు రోజుకి ఇంచుమించు 50-60 అర్జీలు ఉండేవి. అంటే ఏదో ఒక గ్రీవెన్సెస్ ఉండే, మాకు ఇల్లు పట్టా లేదండి, మాకు రేషన్ కార్డు లేదండి, లేకపోతే మాకు పెన్షన్ రావట్లేదండి అని ఇలాంటి సమస్యలు రోజు తీసుకొచ్చేవాళ్ళు మా దృష్టికి. నేను 3 ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో చేసే ప్రచారంలో ఉన్నప్పుడు రోజు ఇలాంటి సమస్యలు రాసుకుంటానే మాకు 2 మనుషులు బుక్కులు పట్టుకుని ఉండేవాళ్ళు. కానీ దానికి విభిన్నంగా ఈసారి మొట్టమొదటిసారిగా నేను గత 45 రోజులుగా కూడా ఎన్ని గ్రామాల్లో ఎన్ని వార్డుల్లో తిరిగిన 7 నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలతో ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కాడి నుంచి 2019 తర్వాత ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి అందించాడో కూడా అందరూ కూడా ఇవాళ నాకు క్యాంపెయిన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు నాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి కానీ ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు కానీ లబ్ధిదారులని నిజమైన లబ్ధిదారులు ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందించిన విధానం అయితే కానీ ఈ రోజున ప్రతి పేదవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే ఈయన చేసిన గొప్ప పరిపాలన కొనసాగాలన్నా, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. అది కూడా ఎందుకంటే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా మా అభ్యర్థులు 7 అభ్యర్థులు మేము ఎవరైనా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినా వాళ్ళందరి ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మా అభ్యర్థి అన్న విధంగా కూడా ఈ రోజున మాకు అండగా ఉంటున్నారు. అలాగే మాకు ఆశీర్వదించి కూడా మీరు రావక్కర్లేదు, మా ఓట్లన్నీ జగన్ బాబుకే అనే విధంగా కూడా ప్రతి చోట మాకు ఎదురవుతున్న సంఘటనలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ప్రతిరోజు ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. దానికి అనుగుణంగానే ఈ రోజున ఆయన గతంలో హామీ ఇచ్చిన విధంగా కూడా నవరత్నాలన్నీ కూడా 99% ప్రతి గడపకి అందే విధంగా కూడా ఈరోజు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బురుగుపూడి గ్రామంలో 150 శిష్ట కరణముల కుటుంబాలు జగ్గంపేట టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన శిష్టకరణములు తెలుగుదేశం పార్టీలో రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించినప్పుడే ప్రజావేదిక కూల్చి విధ్వంసకర పాలన ప్రారంభించి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడని అన్నారు. అనేక హామీలు తుంగలోకి తొక్కిన ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి బీసీలకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్, బీసీలకు డిక్లరేషన్, ఆడపిల్లలకు మహిళా శక్తి పథకాలు, అందరికీ సూపర్ 6 పథకాలు అందించే సంపూర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, చదరం చంటిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, అడబాల వెంకటేశ్వరరావు, నీలం శ్రీనివాస్, కుంచే తాతాజీ, పాటంశెట్టి రవి, కొల్లుమల్ల లోవా బాబు, కొల్లుమల్ల రామకృష్ణ, పెసల తాతాజీ, బాలిన బ్రదర్స్, పాటంశెట్టి బుజ్జి, కంచుమర్తి రాఘవ తదితరులు పాల్గొన్నారు. నిజంగా మరి మద్యపాన నిషేధాన్ని ఆయన వచ్చిన తర్వాత చేసి అమలు చేస్తుంటే ఇవాళ దౌర్భాగ్య పరిస్థితులు ఉండవు కదా, యువత నిర్వీర్యం అయిపోరు కదా. మడమ తిప్పను మాట తప్పను అన్నటువంటి వ్యక్తి ఎలా పడతారు. ఓకే సార్, తెలుగుదేశం సోదరిమణులకి అలాగే కిర్లంపూడి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో
పొత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. 2019లో ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు మాయ మాటలతోటి, బోటకప్పు వాగ్దానాలతోటి మనందరినీ కూడా మాయ చేసి 151 సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి. చేపట్టిన తర్వాత అందరూ అనుకున్నాం, యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు, అవినీతి రహిత పాలన అందిస్తాడు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటిపడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు.